సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం, రూపాంతరము యొక్క చరమగీతం, పునరుత్థానం. ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు. ఆయన అలా వస్తాడు. ఆయన మీరు చూస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ మీ. మీరు నన్ను కూడా చూస్తారు. ఏ బట్టని తీసుకుని వచ్చావు మా ఊరికి, నువ్వు పేరు ప్రవీణే కదా, యూ విల్ ఆస్క్ మీ. ఐ సే yes, నేను అవును, ఏ బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్. క్రైస్తవులకి ఉన్నటువంటి హోప్, క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు. అది ప్లేటో చెప్పినటువంటి ఒక మిథాలజీ, ప్లేటో చెప్పినటువంటి ఫిలాసఫీ. ప్లేటో తరువాత నియో ప్లేటోనిజంగా మారింది. బైబిల్ ఆత్మల గురించి మాత్రమే మాట్లాడదు. బైబిల్ నీ శరీరముతో కూడి సశరీరుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు మీ నాయన, అలాగే నువ్వు లేస్తావు, అలాగే నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడున్న దానికంటే అందంగా. నాకు బహుశా కొంచెం వెంట్రుకలు ఎక్కువ వస్తాయి, నాకు బహుశా లొట్టపని ఉండదు, నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తా. ఇప్పుడు కేవలం నా భార్యకే అందంగా కనిపిస్తా. దాట్ ఈస్ యూ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. అది నీ ఫ్యూచర్. నీకు అర్థమవుతుందా? మీ నాయన ఏం చేస్తున్నాడు?